ఏప్రిల్ నెల 15, 16, 17 3 రోజులు కూటాలు ఏర్పాటు చేశారు నరసరావుపేటలో. ఆ కూటాలకి దైవజనులు ఏసన్న గారు వచ్చారు. నేను అప్పుడే చర్చికి పోవటం పోయింది. స్టార్టింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సత్యం నాకు అర్థమైంది. ఓహో, నా బరువు మోసినోడు ఇతనా? ఒరి అసలోని పక్కన పెట్టి బరువు మోసినోడిని చండాలంగా తిట్టి నా కోసం ఏం చేయని వాళ్ళకి ఎగబడి తెగ చేశాను కదరా నాయన. పిచ్చోడికి ఎక్కడో లోకం అంట, ఎక్కడ అట్టబడి పిచ్చి పిచ్చిగా చేశాను. అరే తేడా పడ్డానని సుమతి శతక పద్యానుసారంగా అక్కర గురాని చుట్టము మ్రొక్కిన వరమియని రేల్పు మోహరమున బార నైశ్వము గ్రక్కున విడవంగా వలయ కదరా సుమతి అన్నాడు కదా. గ్రక్కున వదిలేసి మొత్తాన్ని టక్కున పట్టుకున్నా వేసాయని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభుని ఆయన గురించి ఇంకా కాస్త తెలుసుకొని నాకు అర్థమైపోయింది. 2002 ఏప్రిల్ 17వ తారీఖున నరసరావుపేటలో దైవజనులు జానయ్య పాస్టర్ గారు అక్కడ సేవ చేస్తున్నారు. ఏసన్న గారి వైపు నుంచి రావచ్చు, ఆయన కూడా చూడవచ్చు మీరు మళ్ళీ ఒకసారి. బై లక్ వాళ్ళిద్దరు వచ్చారు ఈరోజు నా సాక్ష్యం కోసమే. నేను దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. 2002లో ఏప్రిల్ నెల 15, 16, 17 3 రోజులు కూటాలు ఏర్పాటు చేశారు నరసరావుపేటలో. ఆ కూటాలకి దైవజనులు ఏసన్న గారు వచ్చారు. నేను అప్పుడే చర్చికి పోవటం పోయింది. స్టార్టింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈయన అప్పుడు అక్కడ నడిపిస్తున్నాడు దైవజనుడుగా. అక్కడ ఉండి నాకు ఆయన తెలీదు, ఏం తెలుసు, ఎవరు తెలుసు అన్న తెలీదు, నాకేం తెలుసు. ఆదివారం నేను వెళ్ళినప్పుడల్లా ఆయన నా మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి కలుస్తూ ఉండండి నాయనని ధైర్యం చెప్పి పంపించేవాడు. ఆ విధంగా నేను మొదటిసారి అడుగుపెట్టింది. ఆ అడుగుపెట్టిన దానిలో మొదట దైవజనుడుగా ఈయన ఉన్నాడు. ఈరోజు మీకు చూపిస్తున్నాను మళ్ళొకసారి. ఇది 2002 ఏప్రిల్ 17 యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించి ఇంకా ఆలస్యం చేయలే. ఎందుకంటే నాకు విడుదల కావాలి కాబట్టి నేను ఇంకెందుకు తడవు చేయాలి. చెడిపోయిన పనులు చేయటానికి ఏ ఆలోచన లేకుండా దూకాం. ఆ చేసిన పాపాలు కడిగేసుకోవడానికి ఆలోచించటం అవసరం అంటారా? నేడు అను దినం ఉండగానే కడిగేసుకుంటే మంచిదిగా. ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తే సడన్గా కూటాలు పెట్టి పిలుపునిచ్చారు. అప్పుడు పోయి బాప్తిస్మం పొందా ఈయన సమక్షంలో, ఆయన చేతుల మీదుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనపడుతున్నాడు కూర్చున్న ఆయన. ఎవరండి? ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా. దేవునికి మహిమ. ధన్యుడా దైవజనుడు, దేవునికి మహిమ. షాలేము రాజు అనే పేరు పెట్టింది ఆయనే.
ఏమండి, ఏనాడైతే యేసు ప్రభుని నా జీవితంలోకి ఆహ్వానించాను, దైవజనుల ప్రార్థన, ఆత్మీయుల ఆత్మీయ స్పర్శ, వెరసి దేవుని వాక్య ధ్యానం, మారు మనసు పొంది రక్షణానుభవం పొంది దేవునిలోకి అడుగు పెట్టడం, అప్పుడు ఇక లైఫ్ ఒక మలుపు తీసుకుంది. అన్ని సంవత్సరాలు చప్పట్లోటి దేవుని మహిమపరుద్దాం. అప్పుడు అన్ని సంవత్సరాలు అంధకారంలో పడి కొట్టుమిట్టాడిన నా బ్రతుకు ఒక ఆశ్చర్యకరమైన మలుపు అప్పుడు తీసుకుంది. అది టర్నింగ్ పాయింట్. లైఫ్లో కొన్ని కీలకమైన టైమ్స్ వస్తాయండి. ఇక ముగిస్తానా, ఏం టెన్షన్ పడవకండి, ఇది ఎంతసేపు తింటాడో అని. దేవునికి స్తోత్రం. మొత్తం నేను మిమ్మల్ని తినేది మీరు తినొద్దు, పోయి ముగిస్తాలే. ఎందుకో ఈరోజు నా సాక్ష్యం చెప్పాలనిపించింది, అందుకే చెప్పా. రేపు దేవుని చేత అయితే వాక్యం చెప్పుకుందాం. ఇన్ని కూటాల్లో ఒక్కసారన్నా సువార్త చెప్పకపోతే ఏమన్నా అర్థం ఉంటుందా? సువార్త అంటే ముందు అసలు నేను ఎందుకు మారానో చెప్పాలి, నాకేం అర్థమై మారానో చెప్పాలి, యేసు ప్రభు నా కోసం ఏం చేశాడో చెప్పాలి. సువార్త నీకు అర్థమైందా? అసలు ప్రభుని నువ్వెందుకు నమ్ముకున్నావో ఇతరులకు సాక్ష్యమే. ప్రభు నీ కొరకు చేసింది ఏదో సాక్ష్యమే. నువ్వేం ప్రసంగ శాస్త్రాలు చదవాల్సిన అవసరంలా, లేకపోతే ఒక 60 సంవత్సరాలు నువ్వేం బైబిల్ ట్రైనింగ్ చేయాల్సిన అవసరంలా. చక్కగా నీకు తెలిసినంత వరకు అసలు నువ్వెలా మారావో, నీ జీవితంలో ప్రభు నీకు ఎట్టి కార్యములు చేశానో అవన్నీ ఇతరులతో పంచుకో. నీ సాక్ష్యమే అనేకుల్ని కదిలించిద్ది, అంతే. ఎప్పుడైతే ఇక ఆయన రక్తంలో కడగబడ్డానో నాకు తెలియకుండానే రక్షణానందం నాలో స్టార్ట్ అయింది. కుటుంబం అంతా ఏడుస్తుందా, నేను మాత్రం హ్యాపీగా ఉన్నా. అది మనమంతా ఈ టైపులు ఉంటే ఈడేందిరా ఏదో పిచ్చెక్కిన వాళ్ళ తయారయ్యాడు. ఇక రెండో పని లేదు. ఫస్ట్ లవ్, తొలి ప్రేమ. ఇక కదిలితే మోకాళ్ళు వేయటం స్తోత్రం, కదిలితే మోకాళ్ళు వేయటం స్తోత్రం, కదిలితే మోకాళ్ళు, మెదిలితే మోకాళ్ళు. అబ్బో, అసలు ఆ టేస్టే వెళ్ళే. ఇప్పుడు ఇక పరిచర్య భారం అని, ప్రార్థన జీవితం తగ్గి, వాక్య ధ్యానం అన్నీ. అప్పుడైతే ఇక అదే లోకం. మా వాళ్ళకి డౌట్ వచ్చింది, వీడేదో తేడా పడేటట్టున్నాడు. తేడా పడలా, వాళ్ళు కూడా నా వెంటబడి వచ్చారు దేవుళ్ళలోనికి. 25-30 మొక్కలు అన్నాగా ఒక్కడు కూడా తీర్చలా. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బార్బర్ షాప్కి వెళ్ళి శుభ్రంగా క్షౌరం చేయించుకున్నా. పిల్లగాడికి పిల్లకన్నాగా, అది కూడా బార్బర్ షాప్లోనే క్లీన్ మొత్తం. కొంతమంది భయంలే, మళ్ళీ అవి తీర్చకుండా మళ్ళీ ఇట్టొత్తే ఏమన్నా ఇద్దేమో అని. ఏమైంది? దరిద్రం వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. మా వాళ్ళు అన్నారు కూడా, ఈ మిడిమేళం ఏందో, ఈ నడమంతరం ఏందో, అసలు ఇక ఈంతు ఇంట్లో సత్తనా కూడా వీడికి భయం లేకుండా ఊరేగుతున్నాడు. సరే, నువ్వు వస్తే తెచ్చావు, పిల్లగాడిని ఏం చేయాలనుకుంటున్నావు, వాడికి ఎందుకు తీపిచ్చావు? స్వామి ఏమన్నా చేస్తే, అమ్మా నేను నమ్మినోడు స్వాములకే స్వామి, నీకు ఆ భయం లేదే. ఏదో చేస్తాడు, కొంప చెరుపులు చేస్తాడు వీడని చెప్పి నీకు అంటారు ఇక వాళ్ళు డైలాగులు వాళ్ళు. నేను చెప్పాను, ఏం కాదు చూడు, కావాలంటే శ్రేష్టమైన వాడు, నిజమైన వాడు, అసలైన వాడు, అందరికీ దేవుడమ్మా యేసయ్య అంటే. మా నా మాటినమ్మా, నాతో పాటు మోకాళ్ళేమా, ఆయన కార్యం చేస్తాడు. మా అమ్మ, నా భార్య, వదిన, చిన్నగా అన్న, నాన్న అందరం మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ప్రియులారా, ఎంత నెమ్మది, ఎంత సమాధానం అంటే, ఇప్పుడు మీకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, అన్యులకు ఉన్నాయి, మీకున్నాయి. కానీ వాళ్ళకి లేనిది మీకు ఉందో తెలుసా? వాళ్ళకి నిరీక్షణ లేదు, మీకు నిరీక్షణ ఉంది. వాళ్ళకు కృప తెలియదు, మీకు కృప ఉంది. వాళ్ళకు రక్షకుడు తెలియదు, కానీ మీకు కొండంత ఆదరణ ఉంది, రక్షకుడు. ఎప్పుడు నీ మనసు కురింగిన వెంటనే నిన్ను ధైర్యపరుస్తాడు ఆయన. ధైర్యపరచలేదా? కొంచెం ఛార్జింగ్ డౌన్ అయితే చాలు, వెంటనే అందుబాటులోకి వస్తాడు. ఏమైంది, ఏం కాదు, నేను ఉన్నాగా. ఏమంటారు? ఎన్నో ఆటుపోట్లలో బతికున్నామంటే ఆయనే కారణం, ఆయన మాటే కారణం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఆల్రెడీ విశ్వాసులై రక్షణలోనికి వచ్చిన వాళ్ళు,
నువ్వు నమ్మినోడు సామాన్యుడు కాదు, అసలు సిసలైన దేవుడు, సృష్టికర్త. ఈ సత్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు. నా దేవుడు నిజమైన దేవుడు. నిజమైన దేవుడు, చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, చేతులు కాళ్ళు పనిచేస్తున్న దేవుడు, కళ్ళు నోరు చెవులు పనిచేస్తున్న దేవుడు. నీ స్థితిని, నీ ప్రార్థనని తగిన కాలం ముందు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన కార్యాలు ఆయన చేసి అప్పుడు మాట్లాడతాడు నీతో. ఓ తెగ ఫీల్ అయ్యావుగా, నాతో కూడా అంతే మాట్లాడాడు. రక్షణ పొందకముందు ఒక గోల, రక్షణ పొందినాక కొన్ని శ్రమలు వస్తాయిగా. వచ్చినప్పుడు ఎందుకు ప్రభు నన్ను బతకనిచ్చా, బాప్తీసం తీసుకున్న తర్వాత అప్పుడే గాజు అయిపోయావా, ఎందుకు నాయన నాకు ఈ బాధలు, ఈ కష్టాలు ఏంది నాయన, ఈ సమస్యలు ఏంది నాయన అని అడిగితే ఆయనే మాట్లాడలా. ఎందుకంటే ఆన్సర్ ఇచ్చి మాట్లాడతాడు. ఆన్సర్ ఇచ్చి మాట్లాడు. నేనేమన్నాను, వ్యాపారం దీవించవాయా అన్నా, సరైన మార్గం చూపించవాయా, అప్పుల్లోంచి బయటపడేది జస్ట్ చిన్న పనేగా నేను చెప్పింది. ఏందా నువ్వు ప్రాణమే పెట్టానంటావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, చిన్న సమస్యలు డీల్ చేయలేవు. మీరు అంటున్నారు కదా చిన్న చిన్న ఉద్యోగం. నేనేం అడిగాను, ఉద్యోగమే కదా అడిగింది. నేనేం అడిగాను, పిల్లనేగా, పిల్లగాడినేగా నేను అడిగాను. ఒక పెళ్ళేగా చేయమంటున్నాను. ఏమండి, నేనేం అడిగాను, ఇంత మాత్రం కూడా చేయకుండా ఏందాను అన్న. నేను కూడా అలానే, నిజంగా నేను అడిగిన ప్రకారం ఆయన కానీ ఆ బిజినెస్ని దీవించి దానిలోనే నన్ను స్థిరపరిచినట్టయితే బ్రిక్స్ రాయిలు పేర్చుకొని కూర్చునేవాడిని. పావులబెడ సంపాదించేవాడు కాదని ఎటుపక్క చూసిన నిర్జీవమైన రాళ్ళు కుప్పలు కుప్పలు మండల మండలి కనపడుతుంటాయి. ఎంచుకున్న వ్యాపారం వదిలే, బ్రిక్స్ కంపెనీ. ఒరే ఉండ్రా, నీకంతా దడే, ఆగురా, కాస్త ఓర్చుకోరా బాబా, నువ్వు కాస్త అనుభవాలు పొందాలరా, ఈ ఎగచాట్లు నీకు కొన్ని అనుభవాలురా, వీటి తర్వాత గొప్ప పని ఉందిరా, ఆగురా. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో పెంచి ఇచ్చు ఏది నాకు కావాలో. ఒకవేళ దేవుడు అప్పుడు నేను చేసిన ప్రార్థన విన్నట్టయితే ఏముండేది, నాకు నిర్జీవమైన రాళ్ళు, బూడిదే. అదే కొంచెం ఓర్చుకొని ఆయన కోసం కనిపెట్టుకున్నందుకు ఇప్పుడు చూడండి ఎన్ని సజీవరాళ్ళలో. ఈ సజీవరాళ్లతో ఏమి సాటి వచ్చింది ఈ లోకంలో? మన తపనంతా అంతే బ్రదరు. ఆయనేం పెద్ద ప్లాన్లు వేసుకొని ఉంటాడు మన మీద, మందంతా కరేపాకు వ్యవహారం. అర్థమైందా? మందంతా కరేపాకు వ్యవహారమే. ఉండరా అంటాడు ఆయన, ఆగట్లేదు ప్రభా నాకు తపన అంటాం మనం. ఖచ్చితంగా ఎంతమంది ఒప్పుకుంటారండి? అలాగా దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు మీరు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చూసారా లేదా? చూస్తే చేతులు ఎత్తాడు, ఆ జనం సాక్ష్యం తెలుసుకుంటారు. కాబట్టి ఆయన ఉన్నాడు సజీవుడు, అది నీకు తెలుసు. కాబట్టి నీకు దడ ఆయాసం వద్దు, ఓకేనా? ఇప్పుడు పాపం తెలియని వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, ఇదిగో మీరు ఏ శాపంలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో ఒక్కటి చెప్తాను నేను. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన రెక్కల కిందకు వచ్చి ఆయన రక్తంలో నీ పాపాలన్నీ కడిగేసుకో. పాత జీవితాన్ని వదిలే, క్రీస్తులో క్రొత్తగా జన్మించిన బిడ్డగా మారిపో. ఆ తర్వాత నీకు రెండు ఉంటాయి. ఒకటి, జీవితంలో సమాధానము, నెమ్మది. మరణానంతరం ఖచ్చితంగా మోక్షం, నిత్య జీవం. నా కోరిక న్యాయమైంది, మా అమ్మ నాన్న మోక్షం పంపించాలని. కానీ నేను వెతికిన మార్గాల్లో మోక్షం లేదు. అందుకే మోక్షం ఇచ్చే మార్గంలోకి ముందు నన్ను నడిపించి, తర్వాత నా ద్వారా వాళ్ళకు సువార్త చెప్పించి,
వాస్తవంగా మా అమ్మ మా నాన్న నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే ఆత్మీయంగా నేను కన్న బిడ్డలు వాళ్ళిద్దరు. వాళ్ళకి యేసును పరిచయం చేసింది నేనే, దేవుని కృపలో. అర్థమైందా? అందుకే ఆత్మీయ పుట్టినరోజు అప్పుడు నా మీద మా నాన్న చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, రోజేమో ఆయనకి నేను చేయబెట్టి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే క్రీస్తునందు నేనే వారిని కన్నాను గనక. కాబట్టి ఇప్పుడు మీరు దయచేసి అందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి, యేసుక్రీస్తుని హత్తుకోండి. ఆయన చూస్తున్న దేవుడు, ఎల్రోయి, సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దాయ్. నువ్వున్న ఆ వేదన నుంచి, ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి, ఆ నెమ్మది లేని బ్రతుకు నుంచి బయటపడాలి, ఇహమందు నెమ్మది పరలోకం చేరాలి అనే ఆశ నీకుంటే, ఇదిగో నేనేసిన అడుగు నువ్వు కూడా. నేను చెయ్యకుండా రాలా, సాక్ష్యాలు కూడా చూపించా కదా, అన్నీ చేసి పక్కనేసి వచ్చా. ఎందుకంటే రక్షణ లేదు కాబట్టి. క్రీస్తులో మాత్రం నాకు ఈ రెండు దొరికినాయి. నీకు కూడా కావాలనుకుంటే ఒక్క ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నేను కూడా పాపిని, నేను కూడా తెలిసి తెలియక నేను ఎన్నో అన్నాను, ఈరోజు నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా. నీ సేవకుడు చెప్పినట్లు ఆ పరిస్థితులన్నీ నా జీవితంలో ఉన్నాయి. నానా రకాలుగా నలిగిపోయి చితికిపోయి ఉన్నాను. దయచేసి నా జీవితంలో జోక్యం చేసుకో. ఆయన ఎలా అయితే సాక్ష్యం ఇచ్చాడో నేను కూడా నీకు సాక్షిగా బతుకుతానయ్యా. నా పాపాలు కడిగేసి నాకు కూడా రక్షణ అయ్యా, నన్ను కూడా నీ బిడ్డల్లో ఒక బిడ్డగా స్వీకరించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నువ్వు నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నేను విశ్వసిస్తున్నానయ్యా, నా జీవితంలోకి రాయ్యా అని ఒక చిన్న ఆహ్వానం పలుకు. ఈ రాత్రి నా ప్రభు నీ జీవితంలోకి వస్తున్న రాత్రి. ఆయన నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడంటే నీకు అర్థం కాదు. నువ్వేదో బొమ్మను చూస్తూ ఉంటావు, ఏదో నవ్వుతావు, 2 ఏళ్ళు ఇట్లా పెట్టుకుని ఉంటాడు. నా అస్సలు మామూలుగా ఉండదు వస్తే అంతే. అది నేను చెప్పేది కాదు, నువ్వు అనిపిస్తే కానీ నీకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఇవన్నీ తెచ్చిపెట్టుకొని చెబుతున్నానా, నిజంగా ఆస్వాదిస్తా చెబుతున్నానా? నాలో ఆస్వాదన కనపడుతుందా, లేకపోతే చెప్పాలి కాబట్టి నమ్ముకోండి అంటున్నానా? ఆస్వాదన ఉంది, క్రీస్తులో ఎంజాయ్ ఉంది, దాన్ని అనుభవిస్తూ చెప్తున్నాను నేను. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు, దోషంలో, ద్వేషాలు నేను అనుభవించకుండా లేను. అయ్యెన్నున్నా అలాంటివి ఇంకా ఎన్ని ఎక్కువ వచ్చినా ఆ ఒక్కడు నా పక్కన ఉంటే చాలు. ఎవరు? యా, ఆ ఒక్కడు నా పక్కన ఉంటే చాలు. ఇక దేన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఇది సాక్ష్యం ఇస్తున్నాను నేను. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన వాళ్ళు కృంగిపోతారా? దేవుడు నువ్వు అడిగింది ఇవ్వలేదంటే ఇంకా బెస్ట్ ఏదో ప్లాన్ చేసాడని అనుకోవా, ఊరకు అనుమానాలు పెట్టుకొని. అన్ని పాపాల్లోకి పెద్ద పాపం ఏం తెలుసా? పొద్దున సాల్మన్ అన్న నేను డిస్కషన్ చేస్తున్నప్పుడు మాట్లాడుకున్నాం. ఆయన్ని నమ్మకపోవటం పెద్ద పాపం అండి. నమ్మండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు, త్వరలో రాబోతున్నవాడు యేసే. హల్లెలూయా.